ఎందుకీ మానవ జన్మ? ఎప్పుడు దీనికి విముక్తి? జీవితం మీద మనకు విసుగు పుట్టినప్పుడు చి మనిషిగా ఎందుకు పుట్టానురా బాబు అని మనం అనుకుంటూ ఉంటాం. అసలు మనిషి జన్మ ఏమిటి? దీనికి విముక్తి ఎప్పుడు అనే విషయాలను తెలుసుకుందాం. నిజంగా మానవ జన్మ అంతా నీచ నికృష్టమైనదా? అసలు మనం ఈ భూమి మీద ఎందుకు పుట్టడం, ఎందుకు చనిపోతున్నాం, చనిపోయాక ఎక్కడికి పోతాం? ఇలాంటి ప్రశ్నలన్నీ మనిషికి సర్వసాధారణంగా వస్తుంటాయి. మనం అనుకున్నట్లుగా మనిషి జన్మ నీచమైనది కాదు, తమ మహా ఉత్తమమైనది. పునరపి జననం, పునరపి మరణం అంటారు. జన్మ అంటే మళ్ళీ పుట్టడం, అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ. కానీ తిరిగి మానవ జన్మే వస్తుందని మాత్రం చెప్పలేం. ఎందుకంటే మనం ఎలాంటి జన్మ ఎత్తాలో మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కర్మఫలాలను బట్టే మనిషి జన్మ ఉంటుంది. మనిషి జన్మ అనేది దేవుడికి మనిషి చేరువ కావడానికి దొరికిన ఓ అపూర్వమైన అవకాశం. భక్తి మార్గంలో ఉండి వైరాగ్యం చెంది భగవంతుణ్ణి చేరుకోవడానికి మనిషి జన్మ తప్పితే మరో జన్మలో ఆ అవకాశం లేదు. అయినా పూర్వజన్మ పుణ్యఫలంతో సాలీడు, ఏనుగు, పాము, నెమలి వంటివి దేవుణ్ణి పూజించి ముక్తి పొందినట్టు మన పురాణ గ్రంథాలు తిరిగేస్తే తెలుస్తుంది. కానీ మనిషిగా పుట్టిన వారంతా భగవంతుడికి దగ్గరై మార్గాన్ని నిజంగా ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది మనకు మనం ఆలోచించుకోవాలి. మనిషి పుట్టినప్పటి నుంచి తాను చేయాల్సిన మంచి పనులు చేయక తప్పదు. సంసార సాగరంలో ఈదుకుంటూ పోవడం తప్ప మనకు మరో దారి లేదు. ఇందులో మరో దారి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.